హాయ్ అండి, అందరికీ నమస్తే. టుడే రెసిపీ వచ్చేసి పిల్లలకి ఎంతో ఇష్టమైన రెసిపీ అనమాట. పిల్లలు కేక్ అడుగుతున్నారా? కేక్ తీసుకొచ్చి కేక్ చేసే టైం లేదు అంటే కనుక ఇట్టే 5 మినిట్స్లో చేసేయచ్చు అనమాట. ఈ రెసిపీని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది, చాలా క్రిస్పీగా కూడా ఉంటుందన్నమాట. ఒకసారి మీరు ట్రై చేసి చెప్పండి, మీరే చెప్తారు. ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూద్దామండి. 5 మినిట్స్ రెసిపీ అనమాట. 5 మినిట్స్లో మనం ఇలా చేసి పిల్లలకు పెట్టామంటే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్లో రైస్ ఫ్లోర్ వేసుకోవాలండి. ఏ కప్పుతో అయితే మెజర్మెంట్ తీసుకుంటున్నామో సేమ్ అదే కప్పుతో కూడా మొత్తం అన్నీ కూడా తీసుకోవాలన్నమాట. రైస్ ఫ్లోర్ తీసుకున్న తర్వాత అదే కప్పుతో కార్న్ఫ్లోర్ కూడా తీసుకోండి. తర్వాత మైదా అండి, మైదా కూడా ఒక కప్ తీసుకోవాలి. ఈ మూడింటిని కూడా ఒకసారి కలపండి. ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్తో షుగర్ తీసుకోవాలి. అలానే ఒక ఎగ్ కూడా తీసుకోవాలన్నమాట. ఎగ్ని కూడా బీట్ చేసి ఒక ఎగ్ కూడా దాంట్లో వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఈ ఎగ్ దాంట్లో పిండిలో కలవాలన్నమాట. ఇలా కొంచెం కలిసిన తర్వాత అలా కొంచెం చిటికుడు వేసుకోండి, సాల్ట్ సరిపోతుంది. తర్వాత వెనిలా ఎసెన్స్ తీసుకోవాలండి. వెనిలా ఎసెన్స్ కూడా ఒక 1/2 టీ స్పూన్ తీసుకోండి. తర్వాత వచ్చేసి ఆయిల్ అండి. ఆయిల్ కూడా ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇలా మొత్తం అన్నీ కూడా ఒకసారి కలపండి. కలిపిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం మైదా, షుగరు, ఈ రైస్ ఫ్లోర్ ఇవన్నీ తీసుకున్నాం కదా, అదే కప్పుతో పాలు తీసుకోండి. కరెక్ట్గా సరిపోతుంది పాలు కూడాను. ఆ కప్పు పాలు సరిపోతాయండి. ఆ పాలు తీసుకుని దాంట్లో మంచిగా కలిపేసేయాలన్నమాట. బీట్ చేయడం వలన మెత్తగా స్మూతీగా వస్తుందండి. బాగా చూసారు కదా, ఇలా అయితే సరిపోతుందన్నమాట. ఈ రిబ్బన్ కన్సిస్టెన్సీ అండి. ఇప్పుడు మనం పాల ప్యాకెట్, ఐఫన్ పాల ప్యాకెట్ ఉంటుంది కదా, మంచిగా కడిగేసి గ్లాసులో పెట్టేసుకుని ఇలా దీంట్లో మనం కలుపుకున్న పిండంతా కూడా దాంట్లో గ్లాసులో వేసేసుకోవాలి. ఆ పాల ప్యాకెట్లో వేసేసుకోవాలి. పాల ప్యాకెట్లో వేసేసుకుని దానికి లాక్ చేసేసుకోవాలన్నమాట. లాక్ చేసుకున్న తర్వాత ఇలా కోన్ షేప్లో పెట్టుకుని దానికి చిన్న హోల్ పెట్టుకోవాలి. పెద్ద హోల్ అయితే అస్సలు పెట్టుకోవద్దు, చాలా చిన్నగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు ఇంకా వేసేయడం అనమాట. దాని ముందుగా రౌండ్స్ అండి. ఫస్ట్ ఒక సర్కిల్ లాగా వేసుకుని ఒక 4-5 లైన్స్ వేసుకున్న తర్వాత వీటిని ఒక రౌండ్గా చిన్న చిన్న రౌండ్స్ వేసుకుంటూ చేసుకోవాలి. అలాగా గ్యాప్లు ఇచ్చుకుంటూ మధ్య మధ్యలో చేసుకోవాలి. కొంచెం ఒక 1 మినిట్ అయిన తర్వాత ఇలా వచ్చేస్తుందండి. స్పూన్ కానీ ఫోర్క్ కానీ పట్టుకున్నారంటే అలా లేపంగానే లేసి వచ్చేస్తుంది అనమాట. చేత్తోనే మనం ఇంకా రోల్ చేసుకోవడమే. ఇలా చిన్నగా రోల్ చేసేసుకుని తీసేయడమేనండి. దీన్ని మనం రెండో వైపు టర్న్ చేయక్కర్లేదు, ఒకవైపు అయితే సరిపోతుంది. చాలా క్రిస్పీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. అలానే ఇంకొక రౌండ్ నేను చేసి చూపిస్తాను. ఇలా రౌండ్స్ వేసుకున్న తర్వాత చిన్న చిన్నగా ఇలా సర్కిల్స్ వేసుకోవాలి. ఇలా సర్కిల్ వేసుకున్న తర్వాత 1 మినిట్లో ఇది ఉడికిపోతుందండి పాన్ కేక్. దీంట్లో మనం కొంచెం కొబ్బరి కానీ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడాను. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మా పిల్లలైతే చాలా ఇష్టం అనమాట. స్నాక్స్కి ఇలా పెట్టించామంటే మొత్తం ఖాళీ చేసి తీసుకొస్తారు, అంత బాగుంటుంది.